రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. రామచంద్ర గారు ప్లీజ్ రామచంద్ర గారు రైట్ రామచంద్ర గారు ఓకే. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు విన్నారు కదా, ఇటు చూస్తేనేమో మేము ఎన్నో చేశామంటుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనేమో ఈ విధంగా యువతను అన్యాయం చేసింది, నీళ్లు నిధులు నియామకాలు దేనికోసం పోట్లాడుకున్నామో అవన్నీ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. దీని ప్రకారం చూస్తే మీరు వాస్తవంగా 10 ఏళ్లలో జరిగినటువంటి బీఆర్ఎస్ పక్షాన జరిగినటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి లక్షల ట్రాక్ రికార్డు నమ్మాలా, లేక ఇటు కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఈ అపాయింట్మెంట్ లెటర్ల స్పీడ్ నమ్మాలా, ఏమంటారు? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు అలాగే చర్చ వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నారు. సరే, ఇవాళ తెలంగాణ కవి అందశ్రేషి గారి జయంతి సందర్భంగా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ముఖ్యంగా యువతను రెచ్చగొట్టాలనే ఉద్దేశమా, యువతను బాగుపరచాలనే ఉద్దేశమా బీఆర్ఎస్ పార్టీది కానీ కాంగ్రెస్ పార్టీది? వారి జీవితాలతోటి ఒక ఆట ఆడుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు కనబడుతున్నాయి. కానీ అసలు సమస్య ఎక్కడుంది? ఆ సమస్యకు పరిష్కారం ఏంది? అసలు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంతమంది, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలకు సంబంధించింది ఏ విధంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ అనేది రెండు పార్టీల దగ్గర స్పష్టత అనేది లేదు సార్. దీంతో ఎందుకంటే నేను చేసినది గొప్ప అంటే నేను చేసినది గొప్ప అనేది ఎవరికి వాళ్ళు సంకల్పుద్దుకొని ప్రజలను మోసం చేయాలి, విద్యార్థులను రెచ్చగొట్టాలి, నిరుద్యోగులను రెచ్చగొట్టాలి. దాని తర్వాత గద్దెకెక్కిన తర్వాత వీరైనా వారైనా చేసిందంటే ఆనాడు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. తెలంగాణ ఉద్యమం టైంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి కొట్లాడిన దాంట్లో నీళ్లు లేవు, నిధులు లేవు. ఓన్లీ వారి కుటుంబానికి మాత్రం నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, అవినీతితోటి నిధులు వచ్చినాయి. వారి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు వచ్చినాయి. అది పూర్తి స్థాయిలో మర్చిపోయారు. దాంతో పాటు నిధుల అంటే ఇక నీళ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తోటి లోపాయకారి ఒప్పందంతో తెలంగాణకు ఎంత చేయాలో అంత చేసిండ్రు. నిన్నటికి మొన్నటికి కూడా తెలంగాణలో తెలంగాణ మనిషిని ఎత్తకపోతేనేమో ఇక్కడ తెలంగాణకు సెంటిమెంట్ను ఇది అది అన్నారు. మరి ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీసులు తీసుకొస్తే ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళంతా ఏంటంటే లోపాయకారికంగా వైఎస్ఆర్సీపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని అంటే అనధికారంగా సంసారాలు